ఈ దొండపాడు రామారావు అనేటటువంటి రైతు వెళ్ళి, నేను 2 ఎకరాలు ఇచ్చా, నాకింత మటుకు నువ్వు న్యాయం చేసింది లేదు, ఇప్పుడున్న నా ఇల్లు కూడా నువ్వు కూల్చేస్తానంటే నేనేమైపోవాలి, నా కుటుంబం ఏమైపోవాలి అనని అక్కడికక్కడే ఆయన చాలా ఆయాసపడి ఆవేశపడిపోయి వాళ్ళని అడిగి రిటర్న్ అయ్యి 4 అడుగులు వేశాడో లేదో స్పాట్లో కుప్పగూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళేట లోపల ప్రాణాలు కోల్పోయాడు. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి హత్యలా మీకు అనిపించట్లేదు? ఎక్కడ వీళ్ళకి క్రెడిబిలిటీ ఉంది, ఎక్కడ వీళ్ళకి ఆన్సరబుల్ అనేది ఉందో ఒక మాట చెప్పండి. అంటే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇచ్చేటప్పుడు రైతు ఒప్పించే కదా తీసుకున్నారు. అంటే రైతు స్వచ్ఛందంగా ఇచ్చినట్టే కదా. అక్కడ రైతు స్వచ్ఛందంగా ఇచ్చినందుకు రైతులకి ఈ గవర్నమెంట్ చేసినదేంటి? నేను అడిగేది అది. అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు, 7 సంవత్సరాలు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏమీ చెయ్యలేదు అనే మాట మీరు తీసుకుంటే ఇబ్బంది అయితే పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఎలాంటి కష్టం అయితే కలిగించలేదు. వాళ్ళు మాకేదన్నా చెయ్యండి అని అడిగారు. అమరావతి అనేది ఒక పెద్ద బూటకమమ్మ, ఇది ఇలా కాదు, ఖచ్చితంగా దీనికి మేము ఒక రూపం అయితే తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నాము. మరి ఇక్కడ ఒక్క చోటే కాదు, స్టేట్ వైడ్ కూడా వైజాగ్ని అటు కర్నూలు ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా మరి చాలా నీట్గా ఆంధ్రప్రదేశ్కి మంచి డెవలప్మెంట్ వచ్చే విధంగా మా ఆలోచనలు ఉన్నాయి అనేటటువంటి చెప్పేటటువంటి ఇదిలో, అంటే ముఖ్యంగా పంటలు పండే భూముల్ని నాశనం చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు స్టాండ్ బైలో ఉన్నప్పటికీ కూడా, అప్పుడు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇదే అమరావతిలో కొంత మేర పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ట్రై చేస్తే కోర్టుకు వెళ్ళింది ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి కోర్టుకు వెళ్ళారు. ఇవ్వనివ్వలేదు. ఓకే ఫైన్, ఇవ్వనివ్వలేదు. కానీ ఇచ్చిన రైతులకి ఏం న్యాయం చేశారు? వాళ్ళు ఇచ్చినటువంటి ఇదిలో 1 ఎకరాకి డెవలప్ చేయాలంటే 2 కోట్లు కావాలని చెప్తున్నాడు. సో 50,000 ఎకరాలు ఇప్పటిదాకా, అంటే అంతకుముందు 33, ఇప్పుడు ఒక 20 నుంచి 21 తీసుకు టోటల్గా 54 ఏకర్స్, 54,000 ఏకర్స్, 20,600 ఎకరాలు ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్నారు. సో టోటల్లీ 54,000 ఎకరాలుగా మనకి టోటల్ ఫిగర్ వచ్చింది. దీన్ని డెవలప్ చేయాలంటే వీళ్ళు చెప్పిన ప్రకారం ఎకరా 2 కోట్లు అంటే 50,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు. ఇప్పటికీ సుమారుగా 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చూపిస్తూ. సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి మరి కామధేనువు లాంటి అమరావతి అని చెప్తాడు, దేవతల రాజధాని అని చెప్తాడు, ఇంకేదో పైనుంచి దిగొచ్చింది అని చెప్తాడు. ఎంత సిగ్గుచేటు అంటే, మరి నిన్నగాక మొన్న వాళ్ళు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి 5 గంటల సేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టటమే పనిగా పెట్టుకున్నారు తప్ప, మేము తీర్మానం చేసేసాం, ప్రజల్ని ఏమార్చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అన్నటువంటి విషయం, చాలా లోతుగా ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి అవగతం కావట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, అమరావతి అనే పేరు తీర్మానం చేసావు, ఫైన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?